నమస్కారం, సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ఈ రిజిస్ట్రేషన్లో మాకు ఆయన లోన్ తెచ్చింది సార్ 1952లో. ఏమి ఇచ్చేట్లేదంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మున్సిపల్ సుబ్బారెడ్డి గారు, మీరు ఎప్పుడైనా రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు కలెక్టర్ ఆఫీస్లో పెన్షన్ దీని గురించి ఎందుకు పెట్టుకున్నాం? ముంబై సపోర్ట్ దీనికి ఫైల్ పంపించాలి సార్. మీకు ఒక రిప్రజెంటేషన్ లెటర్ రాసాం. ఫైల్ నెంబర్ 13/5/2005. కోట్లలో ఏం లేవండి, అంత అలా ఏం జరగదు. ఇప్పుడు చూడండి సార్, దరిద్రంగా పెడుతున్నారు. ఇప్పుడు కొద్దిగా పార్కులను నీట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంకాలం నుండి కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా మరియు మీడియాలో ఒక ఇష్యూ వైరల్ అవుతూ ఉంది కార్పొరేషన్ బంగ్లా సంబంధించి. అందులో కొంతమంది స్టాఫ్ అక్కడ ఇండిసిప్లైన్డ్గా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ కనపడ్డారు అన్న ఫొటోస్ రావడం జరిగింది. అది నిన్న నైట్ నా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే ఇమీడియట్గా స్టాఫ్ తోటి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు అక్కడ ఏ రోజైతే విజయవాడలో ఒకసారి మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు వెళ్ళడం జరిగింది. బంగ్లాలో లేని టైంలో వాళ్ళు అక్కడ కూర్చొని ఆడారని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక కోర్టు కేసు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు 2 డేస్ ఆడామని చెప్తూ ఉన్నారు. అది తెలిసిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళు దాంట్లో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీ ఒకరిని సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆఫ్కాస్ ఎంప్లాయీస్ 3 ఉన్నారు. ఆ 3 కూడా ఆఫ్కాస్ మన దగ్గర కాంట్రాక్ట్ వర్కర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు రిమూవ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి ఇండిసిప్లైన్ చేసే యాక్టివిటీస్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ యొక్క గౌరవాన్ని తగ్గించేవి, అదేవిధంగా ఎంతోమంది సిన్సియర్గా చేస్తున్న వాళ్ళ యొక్క మారల్ని దెబ్బతినేలాగా చేసే ఈ యాక్టివిటీస్ ఎటువంటివి చేసినా సరే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది అని తప్పకుండా మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాము. అటువంటి యాక్టివిటీస్ అదేవిధంగా ఈరోజు పొద్దున కూడా టీసీ తీసుకొని అదేవిధంగా స్టాఫ్కి కూడా పీజీఆర్ఎస్లో అందరికీ చెప్పడం జరిగింది. ఎటువంటి ఇండిసిప్లిన్ యాక్టివిటీ ఉన్నా సరే ఇమీడియట్గా స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుంది అని అది అందరికీ మెసేజ్ కన్వే చేయడం జరిగింది. సో అందరూ కూడా దీన్ని ఎగ్జాంపుల్గా చూసైనా సరే ఎటువంటి రిపీట్ అవ్వకుండా ఉంటారని కోరుకుంటూ ఉన్నాను. సో అదేవిధంగా ఇదే విషయాన్ని గవర్నమెంట్ కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. సెకండ్లీ, మనకి ఈ క్లాబ్ యూజర్ ఛార్జెస్ సంబంధించి కూడా మొన్న ఒకసారి చెప్పాము, కొంతమందిని అలా ఐడెంటిఫై చేశామని. దాంట్లో కూడా భాగంగా 1-2 సెక్రటరీస్ని సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ కొంతమంది ఆఫ్కాస్ మేస్త్రీలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసింది. అటువంటి దాంట్లో భాగంగా 3 మేస్త్రీలను కూడా వాళ్ళ విధుల నుంచి తొలగించడం జరుగుతూ ఉంది. ఏదైతే క్లాబ్ యూజర్ ఫీజు కలెక్ట్ చేసుకొని దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేశారో అటువంటి వాళ్ళ మీద దీనికి సంబంధించి మానిటరింగ్ సరిగ్గా లేని కారణంగా పైన ఉన్న ఎస్ఐ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంహెచ్ఓ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్స్ప్లెనేషన్ బట్టి వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ అనేది ఉంటుంది. సో దీన్ని ఫర్దర్గా మనం మీడియా ద్వారా అందరికీ తెలియజేశాం కాబట్టి ఇటువంటి ఎవరన్నా వస్తే మాకు ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలని. సో ప్రజలు ఇటువంటి వాటిని వెంటనే తీసుకొని వస్తే ఇది ఇనిషియల్గానే స్టాప్ చేసే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంత ఏమి లేవండి. మనకు ఓన్లీ ఫ్యూ థౌజండ్స్లోనే వచ్చింది ఎంక్వైరీలో చేసినప్పుడు.
అండ్ దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇమీడియట్గా మెసేజ్ వెళ్ళాలి, ఎవరైనా సరే వెంటనే తీసుకొని రండి అని చెప్పేసి, అండ్ ఇలా చేసిన వాళ్ళకి యాక్షన్ ఉంటుందని వెంటనే మెసేజ్ వెళ్ళాలనేది మన ప్రైమ్ ఐడియా. అండ్ అనుకుంటున్నట్టు అది కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది మీడియా వాళ్ళందరికీ కూడా, డు నాట్ స్ప్రెడ్ అవ్వదంగా అనేది కోర్టులు ఉన్నాయని, అది రాంగ్ మెసేజ్ వితౌట్ ఎవిడెన్స్, అంత విధంగా ఏం లేదు. ఉన్న వాటిని మనం ఐడెంటిఫై చేసాము, వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నాము. అండ్ ఇలాంటి ఏదైనా మీడియా వాళ్ళు కూడా ఉన్నప్పుడు దయచేసి నా దృష్టికి తీసుకొని రండి. నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది. ఫోన్ ప్రతిసారి ఎత్తలేకపోవచ్చు, బట్ ప్లీజ్ మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా నేను రెస్పాండ్ ఎనీ పర్సన్ మెసేజ్ రిప్లై. అనవసరంగా లేని దాన్ని కూడా అంత బ్లో చేయడం కరెక్ట్ కాదు. మీడియా న్యూస్ రిపోర్ట్స్లో కొంత వాటి నుంచి వచ్చింది, దాని బేస్ మీద మీరు వచ్చిన న్యూస్ని మనం తీసుకున్నాం, వెంటనే దాని ప్రకారం ఎంక్వైరీ చేశాము. అంత విధంగా జరగలేదు. అంత జరుగుతూ ఉంటే నిజంగా డైరెక్ట్గా వచ్చి చెప్పేవాళ్ళు కూడా ప్రజలు కొద్దిగా ఎక్కడో చోటు జరిగింది, అది తప్పకుండా తప్పని ఉద్దేశంతో ఒక మెసేజ్ సెండ్ చేయాలని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. సో తప్పకుండా ఫర్దర్ ఇంకా అప్డేట్స్ ఉంటే చెప్తున్నాను. నాకు తెలుసు అది, ఎందుకంటే నాకు చెప్తుంటాడు మీ మరిది గారు మేము ఎంత మొక్కలు సహకరించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. సో మీ చేతితో చెట్లు నాటారు, ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోవులకి మా ఆవులు, మా నాన్నగారికి బాగా ఇష్టం ఆవులు, మీ చేతితో మా గోవులు కూడా ఈరోజు ఫుడ్ అభిషేకం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రోగ్రామ్ ఇంతసేపు వెయిట్ చేశారు, మీకు అందరికీ ధన్యవాదాలు. సో అందరూ మీరు మన వైస్ భారత్ మాతాకి మన వాళ్ళు తరపున కనిపించే పరిస్థితి, రాజకీయాల్లో కూడా తగ్గిపోతున్న పరిస్థితి. ఎంతమంది శాసనసభ్యులు పార్లమెంట్ లో ఉన్నారు, లేకపోతే ఇక్కడ. అందరికీ నమస్కారం. ఇవాళ కడప తొలి గడపలో నా యొక్క మొదటి పర్యటన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత రావడం జరిగింది. ఇవాళ కార్యకర్తలను విస్తృత స్థాయిలో కలవటం, ఒక శోభాయాత్రలో పాల్గొనటం, అలాగే మన సిపి బ్రౌన్ యొక్క గ్రంథాలయాన్ని దర్శించడం, జానుమంచి హనుమంత్ శాస్త్రి గారి యొక్క ఏదైతే బ్రౌన్ యొక్క గ్రంథాలయంలో తెలుగు భాష పరిరక్షణ మన వ్యూహం అనే కార్యక్రమంలో పాల్గొనటం, అలాగే నగరంలో ఉండే అనేక మంది ప్రముఖుల్ని కూడా కలవటం జరిగింది. అలాగే చివరగా ఇవాళ కొత్తాస్ యొక్క ఫ్యాక్టరీలో ఆర్య వైశ్య సంబంధించిన ప్రముఖులు, నగర ప్రముఖులందరినీ కలిసే ఒక అదృష్టం దొరికింది. మన కొత్తాస్ కుమార్ గారు, వాళ్ళ అబ్బాయి అభిరామ్ గారి
నేతృత్వంలో మొత్తం ఆర్యవైశ్య సమాజం పెద్దలందరినీ కలవటం జరిగింది. ఆర్యవైశ్యులు అలాగే ఆర్యవైశ్య వాసవి ఏదైతే సంఘాలు ఉన్నాయో వాటి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అనేక అద్భుతాలు జరిగాయి. సామాజికంగా అలాగే సేవా తత్పరతో అందరూ కూడా ఆ విధంగా చేసి నగర నిర్మాణంలో వర్తక సంఘాల యొక్క కళ్యాణ మండపాలు, వైద్యశాలలు అలాగే వీటితో పాటు అనేక రకాల సమూహాల నిర్మాణంలో వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు. ఆ విధంగా ఆర్యవైశ్య యొక్క శక్తి ఏదైతుందో మాకు కూడా కావాలని చెప్పడం మీ అందరినీ అభ్యర్థించడం జరిగింది. అలాగే వాళ్ళకి సంబంధించిన ఏవైతే తోడ్పాటు కావాలో తప్పనిసరిగా అందించే విధంగా ఆ జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కూడా కృషి చేస్తామని వాళ్ళందరికీ కూడా సవినయంగా తెలుసుకుంటాం. డీటెయిల్స్ చెప్తే టైం చేసుకొని అదే హాస్పిటల్ సెంటర్లో సింగిల్ అందరికీ నమస్కారం. విశ్వనాథపురం ఎర్రమక్కపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి దాదాపు సంవత్సర కాలం అవుతా ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు హై లెవెల్ బ్రిడ్జి ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అక్కడ బ్రిడ్జి ఏర్పాటు అనేది ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పట్టించుకోలేదు. తర్వాత 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ కూడా మా మేయర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత పాత గౌరవ కమిషనర్ గారు కూడా మాకందరూ సహకరించి మేము 18 తర్వాత 16, 17, 19, 20 డివిజన్ల 21వ డివిజన్ కార్పొరేటర్లు అందరం కూడా మేము ఆ రోజు అర్జీ ఇచ్చి అడుగుతానే దాన్ని స్పందించి ఆ రోజు చేయడం జరిగింది. గతంలోనే టెండర్ కూడా అవ్వడం జరిగింది. గత ఫిబ్రవరిలో స్టార్ట్ కావాల్సింది ఎలక్షన్ కోడ్ వల్ల జరగలేదు. ఈ లాస్ట్ సంవత్సరం జూన్ 24లో స్టార్ట్ అయింది. దాన్ని ఆగస్టులో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆగస్టుకు సంవత్సరం అవుతా ఉంది. ఒకవైపు బ్రిడ్జి పనులు అండర్ బ్రిడ్జి పనులు అయితే కంప్లీట్ అయినాయి. విశ్వనాథపురం వైపు నష్టపరిహారం కార్పొరేషనే కట్టిస్తామని చెప్పి టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పి గౌరవ కమిషనర్ గారు సూర్యసాయి ప్రవీణ్ చంద్ గారు ఆ రోజు ఇవ్వడము, తర్వాత జనరల్ బాడీలో కూడా మేము తీర్మానం చేసాము. కాబట్టి ఈరోజు ఒక 2 నుంచి 3 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. బ్రిడ్జి పనులు పూర్తయినాయి. రెండో వైపు 4 ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలా. నష్టపరిహారం మేము చాలా రోజులుగా వేచి ఉన్నాము, కానీ ఇంతవరకు చెల్లించలేదు. కాబట్టి గౌరవ కమిషనర్ గారిని ఇప్పుడు వచ్చి అడిగాము. సానుకూలంగా గౌరవ కమిషనర్ గారు కూడా స్పందించారు. అధికారులకు కూడా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి నష్టాలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి నష్టపరిహారం చెల్లించడానికి ఎర్రమక్కపల్లి సైడ్ కానీ విశ్వనాథపురం సైడ్ కానీ స్క్వేర్ ఫీట్కి ఏం జరుగుతూ ఉంది దాన్ని బేస్ చేసుకొని నష్టపరిహారం చెల్లించమని చెప్పి అడగడం జరిగింది. ఆ నష్టపరిహారం కూడా 2 కోట్లు 3 కోట్లు కార్పొరేషన్కి పెద్ద డబ్బులు కాదు. కాబట్టి మేము కూడా కార్పొరేషన్ వారిని అడిగిన వెంటనే కమిషన్ 2 వైపులా రోడ్డు కూడా 10 మీటర్స్ రోడ్డు పెట్టారు. కాదు మాకు 15 మీటర్స్ రోడ్డు పెడతామంటే కూడా కమిషనర్ గారు రైల్వే అధికారులకు లెటర్ పెడతామని చెప్పడం జరిగింది. మేము కూడా ఈ నష్టపరిహారం మరి కలెక్టర్ గారి ఫండ్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ లేక కార్పొరేషన్ నుంచి కానీ ఒక మేయర్ గారికి కూడా మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేయర్ గారు కూడా నెక్స్ట్ జనరల్ బాడీలో తీర్మానం చేసి డబ్బులు ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మరి అధికారులు కూడా దీన్ని అంటే కింద స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఇంజనీరింగ్ అధికారులు కానీ దీన్ని స్పందించి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ఎందుకంటే అధికారులు కూడా స్పందించారు, దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళకు 1 నెల సమయం ఇస్తూ ఉన్నాం. ఈ నెల లోపల మేము చేయకపోతే మాత్రం మళ్ళీ కూడా మేము కార్పొరేషన్ వద్ద వచ్చి తగు
ఏం పని మేము నెక్స్ట్ కూడా దీని మీద దీక్ష కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి కోరుకుంటా ఉంటాం. అందరికి నమస్తే. ఈరోజు అందరికి నమస్కారం. నా పేరు వెంకటగోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే ఈరోజు ఈ మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి గల కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన సమూల మార్పులు ఏబీవీపీ నుంచి కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూసుకున్నట్లయితే ఈ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నత విద్యను ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో చొక్కా ఉప్పదీస్తే, ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ప్యాంట్ ఉప్పదీసి రెండు ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క ఉన్నత విద్యను నగ్నంగా ఈరోజు నడి రోడ్డుపై నిలబెట్టినటువంటి దృశ్యం మనకు కనపడతా ఉంది. ఎందుకండి అంటే ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ వచ్చి 2 నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటికి కూడా డిగ్రీ అడ్మిషన్లు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఇంకా మొదలవనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంతేకాదు ఇంజనీరింగు పూర్తి కాలేదు, డిగ్రీ పూర్తి కాలేదు, ఏదైతే పీజీ విద్య కోసం రాసినటువంటి పీజీ కౌన్సిలింగు, ఐసెట్ కౌన్సిలింగ్లు లేట్ అవుతూ ఉన్నాయి. ఈ లేట్ అవటం కారణంగా ఆంధ్రప్రదేశ్లో చదివేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఈ సంఖ్య తగ్గకుండా ఉండాలంటే టైంకి అడ్మిషన్ చేయాలా. ఇదే డిగ్రీ అడ్మిషన్ చూసుకున్నట్లయితే సింగిల్ మేజర్ విధానం అని కొందరు, డబుల్ మేజర్ విధానం అని కొందరు, ఆన్లైన్ అడ్మిషన్ అని కొందరు, లేకపోతే ఆఫ్లైన్ అడ్మిషన్ అని కొందరు ఈ అయోమయాన్ని గురి చేస్తూ ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. దీన్ని సమూలంగా మార్చేసి ఏదనేటువంటిది క్రిస్టల్ క్లియర్గా విద్యార్థులకు ఇచ్చిన రోజు మాత్రమే విద్యార్థులకి క్లారిటీ వస్తుంది ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ పైన. ఈ డిగ్రీ విధానంలో ఓఏఎండిసి అని గత ప్రభుత్వం తీసుకొస్తే ఇప్పుడు ఓఏఎండిసి ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు అని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తా ఉన్నారు. బట్ దేనిపైన క్లారిటీ లేదు. ఈ ఇంజనీరింగ్ కూడా ఇప్పటివరకు లేట్ అయింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని లోకేష్ గారు ఆయన యొక్క పాదయాత్రలో చెప్తా వచ్చినారు. ఏదైతే ప్రైవేట్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకి పీజీ విద్య దగ్గర చేయడం కోసం ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని, అది కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినప్పటికీ ఈరోజు కూడా జీవో నెంబర్ 77 పైన ఎటువంటి యొక్క హామీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. దానివల్ల మాత్రమే అసలే పీజీ విద్య ఈ ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉంటే ఇంకా గణనీయంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనకి ఈ 6-7 సంవత్సరాల నుంచి కనపడతా ఉంది మిత్రులారా. దాని తర్వాత కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏదైతే ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం నేను ఈరోజు వారం రోజుల నుంచి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఇట్లా అన్ని జిల్లాలు తిరుగుతూ వస్తున్నప్పటికీ ఏ ఒక్క హాస్టల్లో కూడా సరైనటువంటి వసతులు లేవు. ఏ ఒక్క హాస్టల్కి కూడా సరైనటువంటి సొంత బిల్డింగ్ లేదు, సరైనటువంటి స్టాఫ్ లేదు. అటువంటి కొరత మనకు కనపడతా ఉంది. ఈ యొక్క హాస్టళ్లలో ఎందుకు చేరామరా మగడా అని విద్యార్థులు గోసబెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు హాస్టల్లో కనపడతా ఉన్నాయి. సరైన బాత్రూములు క్లీన్ చేయడానికి స్కావెంజర్ లేడు, హెచ్డబ్ల్యూలు పూర్తి స్థాయి హెచ్డబ్ల్యూలు లేరు, వంట మనుషులు సరిగ్గా లేరు. ఒక్కొక్క హాస్టల్ చూసుకున్నట్లయితే తిరుపతిలో ఎస్సీ హాస్టల్ చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక వ్యక్తితో హాస్టల్ నడుస్తూ ఉండటం అనేది ఒక ఆశ్చర్యంగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వెనుకబడిన తరగతులు కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, ముఖ్యంగా గురుకులాలు కావచ్చు, ఈ సరైన వసతులు కల్పించాలని ఏబీవీపీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గురుకులాలు ఏదైతే 2016లో శాంక్షన్ అయిన గురుకులాలు, 2015లో శాంక్షన్ అయిన గురుకులాలు ఈరోజు కూడా అదే ఆ రోజు పెట్టినటువంటి బిల్డింగ్, అదే ఏదైతే
ఇటువంటి రేకుల షెడ్యూల్లోనే నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు 100 మంది కోసం కట్టినటువంటి బిల్డింగ్ ఈరోజు 500 మంది వచ్చినా కూడా అదే బిల్డింగ్లో నడుస్తూ ఉంది. అది విద్యార్థులు కింద పడుకుంటా ఉన్నారు. విద్యార్థులకు సరైన వస్తువులు, విద్యార్థులకు తాగునీటి కోసం RO ప్లాంట్లు కూడా సగం ఒక పైగా ఉన్నటువంటి హాస్టల్స్లో లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇవన్నిటిపైన మొన్ననే హైకోర్టు చెంపదెబ్బ కొట్టడం జరిగింది వస్తువులు కల్పించాలని. దీనిపైన ఏబీవీపీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్లో వెనుకబడిన తరగతుల యొక్క హాస్టల్లో సరైన వస్తువులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే మెడికల్ విద్య ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉంది ప్రతి సంవత్సరం 10,000 సీట్లు పెంచుకుంటూ మెడికల్ విద్య సాధారణటువంటి విద్యార్థి, బలహీనగా ఉన్నటువంటి విద్యార్థి, ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థికి మెడికల్ విద్య దగ్గర చేయాలని సంవత్సరానికి 10,000 సీట్లు పెంచుతూ వస్తూ ఉంటే, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం హంగు ఆర్భాటాలతో త్వరితగతిన ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాంట్లో చేరేటువంటి విద్యార్థుల కోసం B కేటగిరీ అని పెట్టేసి ఈ యొక్క PPP విధానాన్ని తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని వెంటనే రద్దు చేసి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి విద్యార్థులకి ఈ యొక్క మెడికల్ విద్యను అందం ద్రాక్షగా కాకుండా అందరికీ అందేలాగా చేయాలని ఏబీవీపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అన్నిటినీ కూడా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అన్నిటినీ త్వరగా క్లియర్ చేయాలని, విద్యార్థులకి భారం కాకుండా చూడాలని. ఏదైతే ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏనుగుల దాడి, ఏనుగుల బీభత్సం ఎక్కువైపోయింది. అడవుల్లో ఆహారపు కొరత, నీటి కొరత లేదా వివిధ ఏనుగుల గుంపుల మధ్య పోరాటంతో ఈ ఏనుగులు అడవిని వదిలి సమీపంలోని పల్లెల దగ్గరికి రావడం, ఆ పల్లెల మీద దాడి చేయడం, పంట పొలాల మీద దాడి చేయడం, ప్రజలను చంపడం ఇది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఇది ప్రత్యేకించి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ యొక్క ఏనుగుల దాడి ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం జనవరి 18వ తారీఖున తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉప సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ చౌదరిని ఏనుగులు కాళ్ళతో తొక్కి చంపాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 25న తిరుపతి జిల్లా చిన్నగొట్టుగల్లు మండలం చిట్టేచెల్ల గ్రామ పంచాయతీలో సిద్ధయ్య అనే ఒక 60 సంవత్సరాల రైతును ఏనుగులు తొక్కి చంపాయి. నిన్నగాక మొన్న శనివారం రాత్రి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం దిగువ కొత్తూరు గ్రామంలో రామకృష్ణంరాజు అనే ఒక రైతును ఏనుగులు తొక్కి చంపాయి. ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలోనే దాదాపు ఏనుగుల దాడిలో 30 మంది దాకా చనిపోయారు. ప్రజలు, ప్రత్యేకించి రైతులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. మరి ఈ సమస్య పరిష్కారం కోసమని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి పోవడం, ఆ ముఖ్యమంత్రితో మాట్లాడడం, కుంకి ఏనుగులు కర్ణాటక నుండి తెప్పించడం జరిగింది. మరి ఆ కుంకి ఏనుగులు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. ఈ సంఘటనలేమో జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు, ఆయన నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయనేమో అమరావతిని సింగపూర్ చేస్తా అంటున్నాడు, స్వర్ణాంధ్ర అంటున్నాడు, స్వచ్ఛాంధ్ర అంటున్నాడు, వికసితాంధ్ర అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఏనుగుల బీభత్సం జరుగుతూ ఉంది. కాబట్టి స్వర్ణాంధ్ర దేవుడెరుగు, కనీసం కుప్పం నియోజకవర్గాన్ని, చిత్తూరు జిల్లాను, ప్రజలను, రైతులను ఏనుగుల బారి నుండి కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, ప్రభుత్వ పాఠశాలల మూత. కూటమి ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడుతున్నాయి. ఒక కడప జిల్లాలోనే ఈ సంవత్సరం 27 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఒక వేంపల్లె మండలంలోనే, పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలంలోనే 4 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ముసలిరెడ్డి గారిపల్లి, కత్తులూరు, అయ్యవారిపల్లి, నాగూరు. విద్యార్థులు లేక
1వ తరగతిలో 6వ తరగతిలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1వ తరగతిలో 2530 మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. పోయిన సంవత్సరము 29,657 మంది 1వ తరగతిలో చేరితే ఈ సంవత్సరం 27,137 మంది చేరారు. 6వ తరగతిలో 2,091 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది పోయిన సంవత్సరానికంటే. పోయిన సంవత్సరం 33,309 మంది చేరితే ఈ సంవత్సరం 31,213 మంది చేరారు. ఈ స్కూళ్ళు మూతపడిన కారణంగా బీదవాళ్ళు వచ్చేసి దగ్గరలో ఉండే ప్రైవేట్ పాఠశాలకు వాళ్ళని బిడ్డలను పంపించలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక, ఊర్లో స్కూల్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ వంట ఏజెన్సీలు, గతంలో వంట ఏజెన్సీలు ఒక ఉపాధిగా ఉండేది కొన్ని కుటుంబాలకు. ఆ కుటుంబాలు వచ్చేసి ఉపాధి కోల్పోయాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క విద్యా వ్యవస్థలో అస్తవ్యస్త విధానాలు మానుకొని ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక 3వ అంశం స్టీల్ ప్లాంట్. కడప జిల్లాలో ప్రైవేట్ రంగంలో జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. కానీ అదే సమయంలో విభజన చట్టంలో 17వ షెడ్యూల్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము శైల ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించాలి. దాని సంగతి ఏమిటి? డబుల్ ఇంజన్, కేంద్రంలో కూటమి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి కేంద్రం మనుగడ సాగిస్తూ ఉంది. కాబట్టి శైల ఆధ్వర్యంలో విభజన చట్టం ప్రకారంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి. దానికోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సమస్యలు పరిష్కరించలేని కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 12 అర్ధరాత్రి నుంచి 22 వరకు సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సమ్మె జరగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని చెప్పి మేము సిఐటిగా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా చెప్పదలుచుకున్నాం. కాబట్టి 10 రోజుల తర్వాత చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 124 జీవోని ఇవ్వడం జరిగింది. ఈ జీవో ప్రకారం 15,000 నుంచి 18,500 నుంచి 21,500, 21,500 నుంచి 24,500 ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే సిఐటిగా 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేశాం. అయితే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, అన్యాయంగా, నిరంకుశంగా అంతకుముందు యూనియన్తో చర్చలు జరపకోకుండా అర్ధాంతరంగా జీవో విడుదల చేయడంలో అంతర్యం ఏమిటి? అట్లవేళ అర్ధాంతరంగా విడుదల చేస్తే 26,000 వేతనం కోసం ఈయన జీవో విడుదల చేసింటే, పిలుచుకోకుండా చేసింటే చాలా సంతోషించే వాళ్ళం, హర్షించే వాళ్ళం, ఆనందించే వాళ్ళం. అట్లా కాకుండా అంటే మబ్బ పెట్టడానికి, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మేమైతే బాగున్నాం, వర్కర్లు తప్పు చేస్తున్నారని నెపం మోపడానికి ఒక కుట్ర కుయుక్తి తప్ప ఇంకోటి కాదు అని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో 2 రకాల పోరాటాలు చేయాలి. జీవో కోసం ఒక పోరాటం చేయాలి, జీవో వచ్చిన తర్వాత అమలు కోసం 2 రకాల పోరాటాలు చేయాలి. అలాంటి 2 రకాల పోరాటాలకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, మినిస్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే అంటే జూలై నెల నుంచి వెంటనే పెరిగిన వేతనం ఇవ్వాలి. అంటే మామూలుగా జూలై నెల వేతనం కాకుండా అంటే 17/1/2022లో జీవో నెంబర్ 7 వచ్చింది. దానికి అనుగుణంగానే ఈరోజు 124 ఇచ్చారు. మేము అడిగేది ఈ 18,500, 21,500, 24,500 2022 నుంచి అమలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ గత ప్రభుత్వం ఉంది కదా మేము చేయలేమనుకుంటే, ఈ ప్రభుత్వం జూన్ 9వ తారీఖున ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లాస్ట్ ఇయర్. అప్పటి నుంచి అయినా అమలు చేయండి, అరియర్స్ ఇవ్వండి అని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే 124 జీవో వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా క్యాడర్ను సిచ్యువేషన్ బట్టి ఎవరు ఏ పని చేస్తే దాని ఆధారంగా అనుభవపూర్వకంగా స్కిల్డ్, సెమీ స్కిల్డ్, సూపర్ స్కిల్డ్ రూపంలో ఇవ్వాలని చెప్పి సిఐటిగా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఇలాంటి సింగపూర్ పర్యటన ఉండి ఏ పర్యటన చేసుకోండి, వచ్చినాకైనా అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే అమలు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అప్పుడు పరిష్కారం కాకపోతే ఇవ్వకపోతే ఇది కంటిన్యూ ఆందోళన జరుగుతుంది, దాని విడతల వారీగా జరుగుతుందని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం.